భారత్ సమ్మిట్కు సంబంధించిన అంశంలో మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? దీంట్లో 40 దేశాల నుంచి 1500 మంది డెలిగేట్స్ పాల్గొనబోతున్నారు. సో మరి ఒకసారి ఒక డాక్యుమెంట్ విజన్ 2047 విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించబోతున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. సో 100 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రోగ్రాంతో దీంట్లో ఏమన్నా ఫలితం ఉంటుందంటారా? ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ అండి. 99 టీవీ ప్రజానికానికి, శ్రీనివాస్ గారికి, అదేవిధంగా పత్సు వారికి అందరు కూడా. అంటే ఇది తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా ఒక ముందు చూపు తోటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం అండి ఇది ఈ నెల 8-9 తారీఖులో జరుగుతుంది. దీనికి దాదాపు 42 దేశాల నుంచి 1686 మంది ప్రతినిధులు, దేశ విదేశాల ప్రతినిధులు హాజరవుతారు. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా దీనికి పెద్ద వాళ్ళు కూడా దీనికి హాజరు కావడానికి అవకాశం ఉంటుంది. ఈ దేశ అమెరికా కానీ, యూకే కానీ, అదేవిధంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి కూడా, తదితర దేశాల నుంచి కూడా అతిరథ మహారథులు కూడా వస్తున్నారు. శ్రీనివాస్ గారు, ముఖ్యంగా ఏంటంటే ఇది మన యొక్క తెలంగాణ రైజింగ్ అనేది 2047 నాటికి ఒక $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ రూపొందించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం అండి. ఇప్పుడు తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థ $200 బిలియన్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ $200 బిలియన్ ఉంది. కానీ 2047 నాటికి $3 ట్రిలియన్, అంటే 15 రెట్లు ఈ 22 ఏళ్ల కాలంలో మన తెలంగాణ యొక్క ఆర్థిక పటిష్టత డెవలప్ కావాలని చెప్పేసి ఒక విజన్ తోటి రేవంత్ రెడ్డి గారు విజన్ డాక్యుమెంట్ తయారు చేయడం జరిగింది. దీంట్లో దాదాపుగా ఈ విజన్ డాక్యుమెంట్ కూడా ముద్రణ కార్యక్రమం కూడా జరుగుతుంది. మరి దీని మీద ముఖ చిత్రంగా తెలంగాణ భారత్ గ్లోబల్ సమ్మిట్ బొమ్మను వేయటం కూడా ఒక ఊహ చిత్రంగా దాన్ని వేయటం కూడా జరుగుతుంది. ఇది తెలుగు కానీ, హిందీ, ఉర్దూ, అంటే తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ 3 భాషల్లో కూడా దీన్ని ప్రాథమికంగా ప్రింట్ చేయాలని కూడా ఆలోచించడం జరిగింది. దీనికి రకరకాలుగా అంటే ఒక 15 అంశాల మీద, దీంట్లో ఏంటంటే ముఖ్యంగా 15 రంగాల మీద విజన్ తయారు చేయడం జరుగుతుంది. దీనికి ఎల్లుండి ఏదైతే 8-9 తారీఖులలో కూడా 26 సెషన్లుగా మీటింగ్ జరగడానికి కూడా అవకాశం ఉంది. శ్రీనివాస్ గారు, ఇది మాకున్న సమాచారం మేరకు. సో ఇది ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ యొక్క మన రేవంత్ రెడ్డి గారు మొన్ననే చూసాం మనం, హైదరాబాద్ అని ఒక తెలంగాణ రాష్ట్రాన్ని 3 భాగాలుగా చేయడం జరిగింది. అదేవిధంగా క్యూర్ అని, ప్యూర్ అని, రేర్ అని 3 భాగాలు చేశారు. క్యూర్ అంటే ఓఆర్ఆర్ లోపల ఏదైతే ఉందో దాని పరిధిలో ఉందని దానికి క్యూర్ అని పేరు పెట్టడం జరిగింది. అంటే కోర్ అర్బన్ ఎకనామిక్ రీజన్ అన్నమాట అది. తర్వాత ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు కూడా దానికి ప్యూర్ అని, అంటే పెరి అర్బన్ రీజన్ ఎకనామీ దానికి పేరు పెట్టడం జరిగింది. అంటే ఏదైతే మొన్న ఎల్టీపీ కార్యక్రమం కూడా మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేయడం జరిగింది. దానిలో భాగం ఏంటంటే ఈ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో లోపల ఉన్నటువంటి పరిశ్రమల్ని కూడా ఈ ఓఆర్ఆర్ కి RRR మధ్యలో పంపించాలనే ఉద్దేశంతో ఆ విధంగా చేయడం జరుగుతుంది. దీన్ని కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు, ముఖ్యంగా కేటీఆర్ గారు కావాలని ఇది అడ్డుకోవాలని, ఎందుకంటే ఇది కనుక జరిగితే కాంగ్రెస్ పార్టీకి కానీ, రేవంత్ రెడ్డి గారికి కానీ, ప్రభుత్వానికి మైలేజ్ బాగోసని అడ్డుకోవాలని చేయడం కూడా జరిగింది. దానిలో వేరే వాళ్ళతో కూడా మొన్న ఫాల్త్ పిటిషన్ లేపిస్తే కూడా కోర్టు దాని మీద ఎలాంటి స్టే కూడా ఇవ్వలేదు. ఒక న్యాయవాది కూడా మరి ఆ విషయాన్ని తెలియజేస్తున్నాను నేను. ఈ తర్వాత ఔటర్ రీజనల్ రింగ్ రోడ్ నుంచి మొత్తం తెలంగాణ బార్డర్ వరకు కూడా రేర్ అంటే రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకనామిక్, అంటే వ్యవసాయ సంబంధించినటువంటి ఉత్పత్తులు, అంటే వ్యవసాయం కానీ, ఫ్లోరికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, సెరికల్చర్ కానీ, సీడ్స్ కానీ, ఇట్లా దీనికి సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఒక చేసే బృహత్తర కార్యక్రమంతో హైదరాబాద్, మహారాష్ట్రాన్ని మరి రేవంత్ రెడ్డి గారు ఎంతో చక్కగా 3 భాగాలు చేయడం జరిగింది. సహజంగా విజన్ డాక్యుమెంట్ శ్రీనివాస్ గారు ఎక్కడున్నా కూడా అర్బన్ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకుని ఉంటుంది. మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డి గారు రూరల్ ఏరియాను కూడా దృష్టిలో పెట్టుకుని, అది కూడా అగ్రికల్చరల్ ఎకనామీని దృష్టిలో పెట్టుకొని మరి చేయడం కూడా మనం చాలా స్పష్టంగా గమనించాం. దీనిలో భాగంగా మరి ఎల్లుండి 8-9 తారీఖులలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కార్యక్రమం 2047 పేరుతోటి మరి జరుగుతుంది. ఆల్రెడీ భారతదేశ వ్యాప్తంగా కూడా మోడీ గారు దీన్ని 2047 దాంతో ఆయన కూడా వికసిత భారత్ పేరుతో పెట్టారు. మరి ఆ వికసిత భారత్ దానిలో భాగంగా మన తెలంగాణ యొక్క కాంట్రిబ్యూషన్ ఏదైతుందో, మన భాగస్వామ్యం ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు ఒక ముందు చూపుతోటి మరి వాళ్ళ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ అనేది ఎల్లుండి మరి భారీ ఎత్తున హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడానికి రెడీగా ఉన్నది. దీనికి దేశ విదేశాల నుంచి కూడా చాలా మంది ప్రతినిధులు వస్తున్నారు. దాదాపు 255 మంది కూడా ఇతర దేశాల నుంచి వస్తున్నారు అనేది కూడా మరి సమాచారం ఉంది. మన దేశంలో ఉన్నటువంటి పివి సింధు కానీ, మధుందర్ షా కానీ, అదేవిధంగా సినిమా యాక్టర్ ఉన్నారు కదంటే రిషబ్ శెట్టి, కాంతార సినిమా హీరో, ఇట్లాంటి వాళ్ళని కూడా, అంటే అన్ని రంగాలలో దీంట్లో ఒక రంగంగా, ఎందుకంటే ఒక దీన్ని ఆ రోజు ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ ఉంటుంది, మరి అదేవిధంగా డప్పు వాయిద్యాలు ఉంటాయి, మన తెలంగాణ యొక్క బతుకమ్మ కల్చర్ ఉంటుంది. అదేవిధంగా అన్ని రకాల పండుగలు తెలంగాణ కల్చర్ ని, మన యొక్క ఇండియా కల్చర్ కూడా ప్రతిబింబించేలాగా అక్కడ చేయడం జరుగుతుంది. మరి ఇది ఒక రేవంత్ రెడ్డి సర్కార్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది దీన్ని, ఎందుకంటే ఇది ఎట్లయినా సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేయడం జరుగుతుంది. దీనికి భారీ ఎత్తున కూడా, అంటే ముఖ్యంగా ఏంటంటే దీనికి సంబంధించింది కూడా
బయట వాళ్ళ దేశాలు వస్తున్నారు కాబట్టి సెక్యూరిటీ కూడా భారీ ఎత్తున సెక్యూరిటీ పెట్టాలి. ఎందుకంటే ఇతర దేశాల నుంచి ప్రతినిధులు డెలిగేట్స్ వస్తున్నారు. దాదాపు 6,000 మంది మరి పోలీస్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం తరఫున. అంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగొద్దు, అధికారులు కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఆహ్వానించడానికి కూడా మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అయితేంది, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి గారు చాలా మంది ఇతర రాష్ట్రాలకు వెళ్ళి మరి ఆ రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించడం జరిగింది. అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ కూడా చాలా టాలెంటింగ్, అంటే దాదాపు ఒక అన్ని రంగాలను కూడా కవర్ చేసే ఉద్దేశంతో అదేవిధంగా టెక్ తెలంగాణ కానీ, గ్లోబల్ ఎడ్యుకేషన్ కానీ, అంటే దీంట్లో చర్చలు జరుగుతూ ఉంటాయి. ఆ రోజు కూడా దాదాపు 15 రంగాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన చర్చలు కూడా ఆ రోజు జరుగుతూ ఉంటాయి. మరి హైదరాబాద్ ఎట్లా కాలుష్య రహితంగా ఎలా చేయాలి అనే దాని మీద, అదేవిధంగా మరి ఒలింపిక్స్ మీద, సంస్కృతం మీద, పర్యాటకం మీద, మూసి పునరుజ్జీవనం మీద, భారత ఫ్యూచర్ సిటీ మీద, వ్యవసాయం మీద, టెక్నాలజీ మీద, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద, ఇలా దాదాపు చర్చాగోష్ఠులు అనేవి ఆ రోజు డిస్కషన్ జరుగుతూ ఉంటాయి భారీ ఎత్తున. సో అన్నిటి మీద, దీనికి అన్నిటి మీద సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ నుంచి కూడా మరి యొక్క విధి విధానాలు రూపకల్పన చేసుకొని మరి తీసుకొని ఈ రోజు కూడా మొత్తం ఇవ్వాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. మరి మా డిప్యూటీ సీఎం బట్టి గారు కూడా దాని దగ్గరుండి కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇవన్నీ ఒక క్రోడీకరించి దీన్ని ముద్రించి దాదాపు ఎల్లుండి వచ్చే ప్రతినిధులు ఏదైతే ఉన్నారో డెలిగేట్స్ వాళ్ళందరికీ కూడా ఒక 1000 ప్రతులు కనుక ఇవ్వాలి, 1000 కాపీలు ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా దీన్ని భారీ ఎత్తున తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీన్ని సాఫ్ట్ కాపీ కూడా చేయాలనే ఉద్దేశంతో కూడా దాన్ని అందరూ కూడా చూడాలనే ఉద్దేశంతో కూడా ఒక సాఫ్ట్ కాపీ చేయాలని కూడా జరుగుతుంది. అది పబ్లిక్ డొమైన్ లోకి వస్తుంది, మనం కూడా చూడొచ్చు భవిష్యత్తులో. ఎందుకంటే పబ్లిక్ అది మనందరికి తెలుస్తుంది. మనం ఏ విధంగా 15 రంగాలు ఎంచుకున్నామో ఆ రంగాల యొక్క అభివృద్ధి ఎలా ఉంటుంది, విధి విధానాలు ఎలా ఉంటాయి, 2047 వరకు మనం ఎలా బాటలు వేశారు, ఏ విధంగా మనం ముందు పోవాలనే దాని మీద కూలంకుషంగా ఒక నిష్ణాతులు, మేధావులు, దీనికి ఒక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఉన్నారు కదండి, దానికి కూడా అవుట్ సోర్సింగ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో వరల్డ్ బ్యాంక్ లాంటి వాళ్ళు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు, చాలా మంది దేశ విదేశాల ప్రపంచ స్థాయి మేధావులు కూడా దీనికి సహాయ సహకారాలు, సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అదేవిధంగా నీతి ఆయోగ్ నుంచి కూడా మరి సలహాలు సూచనలు, ఎందుకంటే లీగల్ కూడా ఉండాలి కదండి శ్రీనివాస్ గారు, మరి నీతి ఆయోగ్ నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది. ఇదంతా ఒక పకడ్బందీగా మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంట్లో ఎలాంటి కూడా లేకుండా మరి అలాంటి కార్యక్రమాలు చేయాలని వాళ్ళ ప్రతిష్టాత్మకంగా మా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ తీసుకోవడం జరిగింది. దీని అందరూ కూడా సహకరించాలని కూడా నేను రాష్ట్ర అధికార ప్రతినిధిగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే భాగస్వామ్యం దీంట్లో పార్టిసిపేట్ కావాలి, భాగస్వామ్యం కావాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఇవాళ ఎక్కడ కూడా దేశంలో లేని విధంగా మరి రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ అనేది భారత ఫ్యూచర్ సిటీలు ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని మనం దయచేసి నేను బీఆర్ఎస్ వాళ్ళకి కానీ, బీజేపీలో కానీ నా సూచన ఏంటంటే, దీన్ని మనం రాజకీయం చేయొద్దు. మనం ఎప్పుడైనా ఎలక్షన్ల వరకు ఎలక్షన్ లాగా ఉందాము. ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా అభివృద్ధికి మనం ఆలోచించాలి. ఇది చేస్తే రేవంత్ రెడ్డి గారికి ఏడ పేరు వస్తుందో, కాంగ్రెస్ పార్టీకి ఏడ పేరు వస్తుందో అనే ఉద్దేశము ఉండటం కూడా మంచిది కాదని కూడా ఆ ఉద్దేశం